రామాయణం నుంచి ఒక మంచి నీతి తీసుకొచ్చాం మీ గురించి. రాముడికి రావణుడికి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో రావణుడు బీభత్సంగా ఓడిపోతాడు, కింద పడిపోతాడు, ఏం చేయని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు రావణుడికి ఒక ఆకృత పుడుతుంది. ఎలాగైనా తెలుసుకోవాలని రాముడి దగ్గరికి వెళ్తాడు. రాముడితో అంటాడు, నేను అండ పిండ బ్రహ్మాండమైన బ్రహ్మదేవుని మనమన్ని, నాకు అస్త్రాలు తెలుసు, శాస్త్రాలు తెలుసు, మంచి మంచి దేవి దేవతలను భయపడిపించినండి. అలాంటిది నన్ను ఈ వానరులతో ఎలా ఓడించేసాగు? నీకన్నా కులంలో పెద్ద, గుణంలో పెద్ద, అన్నింట్లో అధిపతిని, అయినా నన్ను ఓడించేసాగు, నీకు ఇది ఎలా సాధ్యమైందని రాముని ప్రాధాయపడతాడు. అప్పుడు రాముడు ఒకటే మాట అంటాడు, నువ్వు చరిత్రహీనుడివి, నేను చరిత్ర మహానుడివి. అందుగురించే ఈ కథలో మనకు, అందుకే ఈ లోకంలో దుష్టులకు పాపులకు హతం తప్పదు అని మనకు రామాయణం నేర్పుతుంది. నీతి ఏంటంటే, ఎట్టి పరిస్థితులైనా నువ్వు ఎవరినైనా హతమార్చడానికి ఏదైనా పాపం చేసిన వాళ్ళకి ఈ అంతం ఖచ్చితంగా తప్పదు అని రామాయణం మనకు చెప్పనేస్తుంది. జై శ్రీరామ్.